సంబరాలు ప్రారంభమైపోయాయి. స్టార్ మహిళకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2500 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ఈ రోజు చిన్న బతుకమ్మ అంటారు, తర్వాత 10వ రోజు సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మ పండగ. మరి ఈ రోజు నుంచి పండగ మనం కూడా మొదలెట్టేద్దామా? ఈ రోజు మహబూబ్ నగర్ నుంచి వచ్చినటువంటి 4 పార్టిసిపెంట్స్ కి స్వాగతం, సుస్వాగతం. సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్స్ లో ఇప్పుడు ప్రిలిమినరీ ఎపిసోడ్స్ నడుస్తూ ఉన్నాయి. జిల్లాల వారీగా అందరూ వచ్చి ఆడుతున్నారు. ఒక్కొక్క ఎపిసోడ్ నుంచి ఒక్కొక్క జిల్లాల వాళ్ళు క్వార్టర్ ఫైనల్స్ చేరుకుంటున్నారు. అక్కడి నుంచి సెమీఫైనల్స్ అండ్ ఆ తర్వాత ఫైనల్స్ కి వెళ్లి సూపర్ స్టార్ మేళ షీల్డ్ తో పాటు 3 లక్షలు ఎవరు గెలుచుకుంటారో చూద్దాము. చెప్పండి మీ గురించి. నమస్కారం, నా పేరు కే లావణ్య. నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. నాకు 2 పిల్లలు, అద్వితి, నిహాల్. మా సార్ పేరు వచ్చేసి చంద్రశేఖర్, తను బిజినెస్ మ్యాన్. ఓకే. నాగ మల్లీశ్వరి. నమస్కారం సుమా. నమస్కారం మల్లీశ్వరి, ఎట్లున్నావు? బాగున్నావా? ఏం చేస్తుంటావు? నేను పీఈటీ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. ఓ, అందుకనే నేను చూసా కదా. ఈమెను పట్టుకోవడం నాకు చాలా కష్టం అయిపోతుంది. ఆమె నాకన్నా కిలోమీటర్ ముందు పరిగెడుతుంది. ఏందబ్బా నాకు ఆమెకి ఇంత గ్యాప్ వచ్చిందని నేను చూస్తున్నా. ఈమె పీఈటీ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. ఫాస్ట్ గా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఈమె. నేనేమో చాలా వెనకాల ఉండిపోతున్నా. అదే సంగతి. నా పేరు నాగమల్లీశ్వరి. నేను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నాగర్కల్ నుంచి వచ్చాను. మా సార్ పేరు రాజన్ గౌడ్. నాకు 2 పిల్లలు. పెద్ద పాప పేరు శ్రీచరిత, చిన్న పాప పేరు శ్రీనిత్య. సౌభాగ్య లక్ష్మి. హాయ్ సుమ గారు. హాయ్. మీకు ముందుగా చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు. మీకు కూడా. నా పేరు సౌభాగ్య లక్ష్మి. నేను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఓకే. నాకు ఒక బాబు సుప్రీత్. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్, సింగింగ్ సాంగ్స్. ఓకే. లత. నా పేరు లత. నేను జాబ్ చేస్తాను. మా ఆయన పేరు నిరంజన్, బిజినెస్ మ్యాన్, మెడికల్ షాప్. నేను రూరల్ డెవలప్మెంట్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా చేస్తున్నాను. ఓకే. రౌండ్స్ మొదలెడదామా? ఓకే. శ్రీ మురళీ మోహన్ అబ్బల్ రైస్ స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము అడిగిన ప్రశ్నలకి మీరు అన్ని తప్పు సమాధానాలు చెప్పాలి. రాంగ్, కరెక్ట్ చెప్పకూడదు. సరేనా? కరెక్ట్ చెప్తే పాయింట్లు రావు. ఈ రౌండ్ ఫింగర్ రౌండ్. చెప్పిన సమాధానాలు మళ్ళీ చెప్పకూడదు. నాగమల్లీశ్వరితో మొదలెడుతున్నా. నాగమల్లీశ్వరి, నువ్వేమైనా నన్ను అడగాలనుకుంటున్నావు? ముందు అడుగు. తనను తానే తింటుంది. ఏంటి సుమా? తనని తానే తింటుంది. ఏమిటది? మనిషి. నీకో సంగతి తెలుసా? మనుషుల్నే తినడం మొదలెట్టేసి. తినడం అంటే లిటరలీ కోసుకొని వండుకొని తినడం కాదు. వాళ్ళ మీద అసూయలు, ద్వేషాలు పెట్టుకొని ప్రేమలు నశించిపోయేలాగా చేసి అభిమానం లేకుండా ఓ మనిషి సాటి మనిషిని తినేస్తుంది. ఇదే నా ప్రకృతి ధర్మం కాదు. మనిషిని ప్రేమించాలి. మనిషిని తినకూడదు. తినడానికి వేరే ఐటమ్స్ ఉన్నాయి కదా, తినండి అని చెప్తూ ఇప్పటి వరకు నేను మిమ్మల్ని అందరినీ తిన్నా. పాపం ఏమే ఫేస్ మీద రక్తం చుక్కలేదు. మల్లీశ్వరి, అది తప్పు. తప్ప. కొవ్వొత్తి అదంతా కాదు. మనుషుల్ని తింటున్నారు తెలుసా? స్వార్థంతో వాళ్ళకి ఏదో కావాలనుకున్న లాభం కొద్దీ వాళ్ళు ఇంకో మనిషిని తినేస్తున్నారు. అసలు ఎంతసేపు నేను బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అని ఆలోచిస్తున్నారు కానీ లత వాళ్ళ పిల్లలు బాగుండాలి, అదిగో సౌభాగ్య లక్ష్మి పిల్లలు బాగుండాలి, లావణ్య వాళ్ళ ఆయన బాగుండాలని అనుకున్నావు ఎప్పుడైనా? అనుకుంటా సుమా. నువ్వైతే అనుకుంటావు. ఎందుకు వాళ్ళ ఆయన బాగుండాలి, వీళ్ళ పిల్లలు బాగుండాలని? వాళ్ళ ఆయన స్పెషల్ వీళ్ళ పిల్లలు బాగుండాలని నువ్వు ఎందుకు అనుకుంటావు? వీళ్ళందరూ ఇవాళే కదా నీకు కలిశారు. అందరూ బాగుండాలని అనుకుందాం మన అందరం. నువ్వు రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మామిడి తోరణాలు ఎక్కడ కడతారు? బాత్రూమ్ కి. జ్వరం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పిచ్చోడి దగ్గర. అప్పడాలు దేంతో చేస్తారు? ఆవు పేడతో. నుదుటికి బొట్టు ఎందుకు పెట్టుకుంటారు? పెట్టుకోకపోతే బాగోదు. రవ్వల నెక్లెస్ దేంతో తయారు చేస్తారు? ఉప్మా రవ్వతో. మహిళలు గోల్డ్ ఎందుకు వేసుకుంటారు? సన్నబడ్డానికి. మామిడి తోరణాలు బాత్రూమ్ కి కడతారంట, ఎందుకు? ఆక్సిజన్ బాగా వస్తుంది. అంటే లోపలంతా కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందా? అవును. ఆక్సిజన్ బాగా ఉండడానికని మామిడి తోరణాలు బాత్రూమ్ కి కొడతారు. జ్వరం వస్తే ఎవరి దగ్గరకంటే పిచ్చోడి దగ్గరికి వెళ్ళాలంట. ఒక ఊర్లో ఉండేటువంటి మంచి పిచ్చోడిని చూసుకొని, పిచ్చోళ్లలో కూడా మంచోళ్ళు ఉంటారు, మంచి పిచ్చోడిని చూసుకొని వాడి దగ్గరికి వెళ్తే వాడు మంచి వైద్యం చేస్తారు. అప్పడాలు ఆవు పేడతో చేస్తారు. ఓకే. నుదుటికి బొట్టు ఎందుకు పెట్టుకుంటారు అంటే పెట్టుకోకపోతే బాగుండదు అన్నారు. అలాంటి ఆన్సర్స్ చెప్పకూడదని మేము ముందే చెప్పాము. సంథింగ్ ఎల్స్, తనలో పేర్లు పోవడానికి, వేరే వాళ్ళని భయపెట్టడానికి. రవ్వల నెక్లెస్ ఉప్మా రవ్వతో తయారు చేస్తారంట. మరి బొంబాయి రవ్వతో? పడ్డాను. కాదు, బొంబాయి రవ్వ నెక్లెస్.
మహిళలు గోల్డ్ సన్నబడ్డానికి వేసుకుంటారంట. ఓ అందుకనే గోల్డ్ వేసుకునేది. అంటే ఈ బరువు అంతా మోసి మోసి మన వెయిట్ సగం తగ్గిపోతుంది. సో మనం సన్నగా అయిపోతాం. ఓకే 5 రాంగ్ 50 పాయింట్స్. లతా మీరు రెడీయా? రెడీ మేడం. టైం స్టార్ట్స్ నౌ. ఎంగేజ్మెంట్ లో గోల్డ్ రింగ్ దేనికి తొడుగుతారు? కాళ్ళకి. సడన్ గా లాటరీ తగిలి డబ్బులు ఇస్తే ఏం చేస్తారు? బిచ్చగాడికి. పోలీసులు తుపాకీ దేనికి వాడతారు? తినడానికి. కంప్యూటర్ దేనికి వాడతారు? వండడానికి. ఇంటికి కిటికీలు ఎందుకు పెడతారు? దొంగలు వచ్చిపోవడానికి. చింతపండుతో ఏం తయారు చేస్తారు? స్వీట్స్. ఇంటి ముందు ముగ్గు దేంతో వేస్తారు? పెట్రోల్ తో. టైం అప్. ఎంగేజ్మెంట్ లో గోల్డ్ రింగ్ కాళ్ళకి తొడుగుతారంట. మీ వారు అట్లాగే తొడిగారా? నాకు అలాగే తొడిగారు. మీరు కూడా మీ వారికి కాళ్ళకే తొడిగారా? కాళ్ళకే తొడిగాను. మీకు మెట్టలు వేసే సంప్రదాయం ఉందా? మెట్టలు చేయికి వేసి. చేయికేసి. మెడకేం వేస్తారు? మెడకు రాళ్ళహారం. పొలతాడా? సడన్ గా లాటరీ తగిలి డబ్బులు వస్తే ఇవిడ బిచ్చగాళ్ళకి ఇచ్చేస్తారంట. ఎంత తిరగాలి కదా మేడం, అందరం ఒక లెవెల్లో రావాలి కదా. అలా అయితే మేము అందరం బిచ్చగాళ్ళం. బిచ్చ సొసైటీ అని ఒకటి ఉంది మాది. అందులో నేను బిచ్చ ప్రెసిడెంట్ ని, ఈమె బిచ్చ సెక్రటరీ. ఈమె డబ్బులు మెయింటైన్ చేస్తుంది. బిచ్చ ట్రెషరర్. పోలీసులు తుపాకీ దేనికి వాడతారు అంటే తినడానికంట. ఆకలేసినప్పుడంతా మళ్ళీ వాళ్ళకి ఏం ఉండదు కదా మేడం, బయటకు వెళ్తారు, ఎక్కడో ఫుడ్ ఉండదు వాళ్ళకి, అవే తినేస్తారు. వాళ్ళ దగ్గర ఉండేది అవే కదా, బుల్లెట్లే. వాళ్ళకి ఆహారం పెట్టరు కదా. బుల్లెట్లని పోలీసులు పుల్లట్లలాగా తింటున్నారు. కంప్యూటర్ మీదే పెట్టొచ్చా మనం ఏమైనా ఆమ్లెట్లు అవి? అన్ని చేయొచ్చు. ఇంటికి కిటికీలు ఎందుకు పెడతారు? దొంగలు వచ్చి పోవడానికి. వాళ్ళకి సులువుగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది కదా రావడానికి పోవడానికి. వాళ్ళకి మళ్ళీ ఎంత కష్టము, లాకులు తాళాలు తీసి డోర్లు తెచ్చుకొని, మళ్ళీ మన డోర్లన్నీ వేస్ట్. కిటికీ అయితే తొందర చేంజ్ చేసుకుంటాం కదా, అదైతే పగలగొట్టినా తక్కువ కాస్ట్ లో అయిపోతుంది. డోర్ అయితే ఎంత ఖర్చు అవుతుంది. అసలు లత చెప్పేటువంటి కన్విక్షన్ వింటూ ఉంటే నాకు నిజంగానే ఈవిడ పెద్ద మనసుతో లాటరీ డబ్బులు బిచ్చగాళ్ళకి ఇచ్చేస్తుందేమో, దొంగలకి కిటికీలు పెడతదేమో అన్నంత ఫీల్ ఉంది అందులో. ఫీల్. చింతపండుతో స్వీట్స్ తయారు చేస్తారు. ఇంటి ముందు ముగ్గు పెట్రోల్ తో వేస్తారా? తర్వాత నిప్పంటిస్తారా? చలికాలము కాపుకోవడానికి వస్తుంది కదా. 7 రాంగ్ 70 పాయింట్స్. సౌభాగ్యలక్ష్మి మీ వైపుకి గాలి మళ్ళింది. రెడీగా ఉన్నారా మీరు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొత్తిమీర కట్ట ఎందుకు వాడతారు? ఇల్లు ఉడవడానికి. చాక్లెట్ కంపెనీలో ఏం తయారు చేస్తారు? టాబ్లెట్. పెన్ డ్రైవ్ దేనికి వాడతారు? డ్రైవింగ్ చేయడానికి. చెప్పులు ఎందుకు వేసుకుంటారు? కాలు. డబ్బులు విత్డ్రా చేయాలంటే ఏం చేయాలి? బ్యాంకుకి వెళ్ళాలి. డాన్స్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? డాన్స్ నేర్చుకోవాలంటే కరాటే మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. టైం అప్. కొత్తిమీర కట్టతో ఇల్లు ఉడుస్తారంట ఈవిడ. నిజంగా అందరూ అంటూ ఉంటారు కానీ ఈకో ఫ్రెండ్లీ అని. నీ అంత ఈకో ఫ్రెండ్లీ నేను ఎవరిని చూడలేదు. కొత్తిమీర కట్టతో ఇల్లు ఉడవడం, కరివేపాకుతో బూజు దులపడం, ఎంత గొప్ప సిద్ధాంతం. చాలా బాగుంది. చాక్లెట్ కంపెనీలో ఏం తయారు చేస్తారు? టాబ్లెట్స్. చాక్లెట్ కంపెనీలో ఏం తయారు చేస్తారంటే టాబ్లెట్లు అన్నారు. ఓకే. పెన్ డ్రైవ్ దేనికి వాడతారు? డ్రైవింగ్ చేయడానికి. ఓ పెన్ డ్రైవ్ అంటే డ్రైవింగ్ చేయడానికి వాడేదా? ఓకే. చెప్పులు ఎందుకు వేసుకుంటారు? కాళ్ళు కాలకుండా ఉండడానికి. కాళ్ళు కాలకుండా ఉండడానికి అంటే కరెక్ట్ అవుతుంది. సారీ. డబ్బులు విత్డ్రా చేయాలంటే ఏం చేయాలి? బ్యాంకుకి వెళ్ళాలి. బ్యాంక్ వెళ్ళాలి. కరెక్ట్. డాన్స్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? కరాటే మాస్టర్ దగ్గర. కరాటే మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. మంచి డాన్స్ మూమెంట్ నేర్పిస్తారు. హై హో ఏదో ఒకసారి మీరు చేయండి. మీకు వచ్చా? చూసుకుందాం మీ ప్రతాపమో మా ప్రతాపమో. ఏంటి అలా బెదరట్లేదు? చంపేస్తా పో. 4 రాంగ్ 40 పాయింట్లు మీకు. రెడీ లావణ్య? ఎస్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సిగరెట్ తాగే మగవాళ్ళని ఏం చేయాలి? పూజ చేయాలి. బట్టలు ఎక్కడ అమ్ముతారు? షాప్ లో. మన పుట్టినరోజుకి ఎవరిని పిలుస్తారు? దయ్యాల్ని భూతాల్ని. శ్మశానంలో ఎవరిని పాతేస్తారు? కొత్త పెళ్లి కొడుకును. పులిహోర చేయాలంటే ఏం చేయాలి? యుద్ధం చేయాలి. కన్యాస్ అంటే ఎవరు? పాస్. సన్నాస్ అంటే ఎవరు? పాస్. ఇంట్లో ఫ్రిడ్జ్ దేనికి వాడతారు? కూరలు వేడి చేసుకోవడం. టైం అప్. సిగరెట్ తాగే మగవాళ్ళని పూజ చేయాలంట. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు చూసి మరోవైపు పొగ. సో పొగ తాగడం మీ ఆరోగ్యానికే కాదు, మీ మొహం పక్క వాళ్ళ ఆరోగ్యానికి కూడా ప్రాబ్లమే. సో తాకండి. బట్టలు ఎక్కడ అమ్ముతారు? షాప్ లో. షాప్ లో. ఇది కరెక్ట్ ఆన్సర్. మన పుట్టినరోజుకి దయ్యాల్ని భూతాల్ని పిలుస్తారంట. ఎక్కడికి వెళ్ళి పిలుస్తారు? శ్మశానంకి వెళ్ళి. సో పుట్టినరోజు ముందు రోజు వెళ్తారా? అవును. ఏ టైంలో వెళ్తారు? నైట్ 12 o'clock. అప్పుడు వాళ్ళు ఎక్కడుంటారు, ఎలా ఉంటారు, మీకు ఎలా తెలుస్తుంది? ఉంటారు వారి వారి ప్లేసెస్ లో. డోర్ నాక్ చేస్తారా? అంటే ఒక్కొక్క సమాధికి వెళ్ళి ఎవరక్కడ మేము పిలవడానికి వచ్చామండి, బర్త్డే ఇన్విటేషన్ కోసం అని మరీ లేపి పిలిచి వస్తామండి. ఇన్విటేషన్ కూడా పెడతారా అక్కడే? పిలిచేసి వస్తాం. అప్పుడు లేచి వాళ్ళు తీసుకుంటారనమాట.
ఇన్విటేషన్. ఎస్. శ్మశానంలో ఎవరిని పాతేస్తారు? కొత్త పెళ్లి కొడుకు. శ్మశానంలో ఎవరిని పాతేస్తారంటే కొత్త పెళ్లి కొడుకులు అన్నారు. అంటే ఆ రోజుతో వాడు పులిహోర చేయాలంటే ఏం చేయాలి? యుద్ధం చేయాలి. పులిహోర చేయాలంటే యుద్ధం చేయాలంటే యుద్ధం చేయంటే పులిహోర చేయనివ్వరు వీళ్ళ ఊర్లో. సన్యాసి అంటే ఎవరంటే పాస్ అన్నారు. మళ్ళీ నేను సన్నాస్ అంటే ఎవరు అని అడిగాను. పాస్. ఇంట్లో ఫ్రిడ్జ్ దేనికి వాడతారు? కూరలు వేడి చేసుకోవడానికి. ఇంట్లో ఫ్రిడ్జ్ లో కూరలు వేడి చేసుకుంటారు. బాగుంది. 5 రాంగ్ 50 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. మేము 4 మొహాలు మీకు చూపిస్తాం. ఆ 4 మొహాల్ని మీరు గుర్తుపట్టాలి. ఓకే, ఫస్ట్ ఫేస్ లావణ్య, నీకే చూడు. ఏ హన్సిక, బి రాశి, సి స్నేహ, డి మీనా. ఫైనల్. సరే, ఏతో మొదలెడదామా? ఏ హన్సిక అన్నారు. కరెక్టా నాగమల్లీశ్వరి? కరెక్ట్. సౌభాగ్యలక్ష్మి? కరెక్ట్. ఏ హన్సిక అవునా కదా చూద్దాం. సన్నబడిన హన్సిక. హన్సిక మొహం గుండు ఉండేది కదా, ఇప్పుడు కొంచెం కోలగా అయింది. ఫోటోషాప్ లో ఎవరైనా ఇలా లాగారేమో. నెక్స్ట్ బి రాశి అన్నారు కదా. రాశినే. నాగమల్లీశ్వరి రాశినే చూద్దాం. రాశినే. ఓకే, ఇప్పుడు సి స్నేహ. స్నేహ. డౌట్ వస్తుంది, చూద్దాం. సి కూడా కరెక్టే. డి ఏమన్నారు? మీనా. మీనా. నాకెందుకో రంబేమో అనిపిస్తోంది. లిప్స్ రంబలాగా అనిపిస్తుంది. రంబలాగా. కరెక్ట్, ఇది రంబ. అయ్యో, నువ్వు చెప్పింది మీనా కదా. సో మొత్తం 4గిట్లో 3 కరెక్ట్. 30 పాయింట్స్. సౌభాగ్యలక్ష్మి రెడీయా? రెడీ. చూసుకో. ఏ పవన్ కళ్యాణ్. ఓకే. బి నాగార్జున. సి వెంకటేష్. సి వెంకటేష్. డి సుమంత్. సుమంత్. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోండి. ఫైనల్. ఏ పవన్ కళ్యాణ్. పవి. ఓకే, పవి అవునా కదా? మీరేమనుకుంటున్నారు? కరెక్టే అనుకుంటున్నా సుమా. మన హీరోలందరికీ ముద్దు పేర్లు పెట్టాం. ఏ పవి, బి నాగి, సి వెంకీ అండ్ డి సుమ్మి. పవి అంటే పవన్ కళ్యాణ్. ఓకే, ఏ పవన్ కళ్యాణ్ అవునా కదా చూద్దాం. సౌభాగ్యలక్ష్మి అది మంచు మనోజ్. బి నాగి. చూద్దాం. ఎస్, ఇట్ ఈస్ నాగార్జున. ఇది కరెక్ట్. ఇప్పుడు సి వెంకటేష్. సి వెంకీ. లావణ్య? వెంకీ కరెక్ట్. చూద్దాం వెంకటేష్ అవునా కదా. సి వెంకటేష్ కరెక్ట్. ఇప్పుడు డి సుమంత్. సుమి. చూద్దాం. సుమంత. నాగ చైతన్య అనుకుంటున్నా. నాగ చైతన్య కాదు, సుమంతు కాదబ్బా. రామ. చూద్దాం. నిజంగా నేనేనా. సౌభాగ్యలక్ష్మికి 4లో 2 కరెక్ట్. 20 పాయింట్లు. లత? వారేవా ఏమి ఫేసు. చూద్దాం. డి సాయి కుమార్. ఏ వరుణ్ తేజ్. బి మూసుకున్న కళ్ళు ఎవరివి. జగపతి బాబు. బి జగపతి బాబు. సి శ్రీకాంత్. ఫైనల్. ఏ వరుణ్ తేజ్ అంటే మన నాగబాబు గారు అబ్బాయి. అతనేనా? ఏంటి లావణ్య? ఏ వరుణ్ తేజా? తెలియట్లేదు. ఆది అనుకుంటున్నా. ఆది. నా సౌభాగ్యలక్ష్మి. ఆది సుమా గారు. మరి మీరేమో వరుణ్ తేజ్ అన్నారు. చూద్దాం ఏ ఎవరో. దట్ ఈస్ ఆది, నాట్ వరుణ్ తేజ్. బి జగపతి బాబు. నేను అల్లు అర్జున్ అనుకుంటున్నా సుమా. మన ఆడియన్స్ మాత్రం అది కనురెప్ప వేసిన నాని అంటున్నారు. నాని
ఏంటి అట్లా వచ్చావు నువ్వు? చూసావా కన్ను మూసేసరికల్లా జగపతి బాబు గారు అన్నారు. ఈ రౌండ్ పెట్టామని ఆయన ఇలాంటి పిక్చర్స్ అప్లోడ్ చేస్తున్నారు ఈ మధ్య. శ్రీకాంత్ గారు అన్నారు కదా, జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నా సుమా. అనుకోవడానికి ఏముందిలే అనుకో. ఇందాక అల్లు అర్జున్ అన్నావు. శ్రీకాంత్ అవునా కాదా చూద్దాం. జి సాయి కుమార్. ఇదైనా కరెక్ట్ అవ్వాలి లత, 3 రాంగ్ అయ్యాయి. చూద్దాం. అమ్మయ్యా, సాయి కుమార్ గారు ఒక్కళ్ళు బతికించారు లతని. 4గిట్లో 1 కరెక్ట్, 10 పాయింట్లు. నాగమల్లీశ్వరి రెడీయా నువ్వు? వారేవా ఏమి ఫేస్. సరే చూద్దాం. ఏంటా ఫేస్ అసలు? ప్లానెట్ ఆఫ్ ఏప్స్ లో కొత్త హీరో లాగా ఉంది. ఏ వరుణ్ సందేశ్. ఓకే. బి రామ్ చరణ్. ఓకే. సీనే రామ్ చరణ్. ఓకే. మరి బి ఎవరు? డి నితిన్. ఓకే. డి ఎవరు? డి సాయి ధర్మ తేజ్. ఫైనల్. ఓకే. సో ఏ మీరు అన్నది వరుణ్ సందేశ్. ఏ వరుణ్ సందేశ్ అవునా కదా చూద్దాం. ఇది సూర్య. టూ మచ్ సూర్య, టూ మచ్. బి నితిన్ అన్నారు కదా లావణ్య. నితినా? ఏమీ అనుకోవట్లేదు. ఏమీ అనుకోవట్లేదు. నేను నిఖిల్ అనుకుంటున్నా. మీరు అన్న నితిన్ అవునా కదా చూద్దాం. కార్తికేయ సినిమాలో నిఖిల్. ఇది సి రామ్ చరణ్ తేజ్. రెండు రాంగ్, 1 కరెక్ట్. డి సాయి ధర్మ తేజ్ అన్నావు. మహేష్ బాబు. డి మహేష్ బాబు. మహేష్ బాబు. మహేష్ బాబు. వేళ్లు చూడు తెలిసిపోతున్నాయి మహేష్ బాబు అని. చూడు డి ఎవరు? నువ్వు అన్నటువంటి సాయి ధర్మ తేజ్ అవునా కాదా? ఎప్పుడు వచ్చావును కాదక్కయ్య. పాయింట్లు వచ్చాయా లేదా? ఎన్ని వచ్చాయి పాయింట్? 1 కరెక్ట్, 10. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దామా? నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. ఈ రౌండ్ లో జాగ్రత్తగా ఉండాలి మీరు, ఎందుకంటే బొమ్మాలి అస్సలు వదలడు కాబట్టి పాయింట్లు లాగేసుకుంటాడు కాబట్టి. మీరు బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్లు పోతాయి, వేరే వాళ్ళకి ఇచ్చుకోవాలి. ఇవాళ మీకు మెమరీ గ్రిడ్ రాబోతోంది, అంటే మీ జ్ఞాపక శక్తిని పరీక్షించబోతున్నాము. 9 పిక్చర్స్ గుర్తుపెట్టుకోండి, ఏవో 3 అడుగుతాం. 3 తెలిస్తేనే బజర్ నొక్కండి. 10 సెకండ్ల లోపు ఆన్సర్ చెప్పండి. మొదటి మెమరీ గ్రిడ్ చూడండి. ఇప్పుడు 3 వస్తాయి చూసుకోండి. ఆ 3 చెప్పాలి. ఓకే, ఈ వరుసలో చెప్పాలి మీరు. 1 2 3. లావణ్య. రిక్షా. జట్కా బండి. 1 లో జట్కా బండి. జట్కా బండి, రిక్షా. మూడోది. టైం అయిపోతుంది తొందరగా. టైం అప్. సారీ, 10 సెకండ్స్ లోపు చెప్పలేదు. నాగమల్లేశ్వరి ఛాన్స్ అయితే లేదు, పాయింట్స్ కి చెప్పొచ్చు. 1 ఎద్దుల బండి. 2 జీపు. ట్రైన్. ఇవి రిక్షా ఎక్కడి నుంచి కనిపించింది? మనం అసలు రిక్షానే పెట్టలే. సరే, 1 చెప్పావు. పైది చెప్పినా కింద చెప్పినా లాస్ట్ చెప్పలే. కానీ రెండోది నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు. రిక్షా చెప్పావు నువ్వు, అక్కడ జీప్ ఉంది. 1 లో రిక్షా చెప్పావు. చూద్దాం 1 లో ఏముందో. ఎడ్ల బండి. ఎడ్ల బండ్లు, ఊరు, ప్రయాణం, ఎంత బాగుంటుందో. 2 లో ఏముంది? నువ్వేం చెప్పావు? జీప్ చెప్పలేను, ఈవిడ చెప్పింది జీప్. 3 ట్రైన్ చెప్పావా? ఇక్కడ చెప్పింది 3 ట్రైన్. చూద్దాం. ఇది. సో -10 లావణ్య. నువ్వు ఈ పాయింట్లు ఎవరికైనా ఇవ్వాలి. ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 80 ఉంది. అన్ని ఆన్సర్ నేనే చెప్పిన కాబట్టి నాకే వస్తాయి 10 పాయింట్స్. ప్లీజ్ టాస్క్ ఇస్తాను. ఇది చుట్టూతో తిరుగుకుంటూ ఎంతసేపు ఎక్కువ ఎవరు ఉంటారో వాళ్ళకి, అంటే అది కింద పడిపోకుండా ఎంతసేపు రింగ్ చేస్తారో. లత చేస్తుంది అంట. తొందరగా ఇవ్వు లతకి. చాలా ఆరాట పడిపోతుంది లత. ఇట్రా. ఇగో నేను లెక్కెడతాను. ఓకే, రెడీ? 1 2 3 గో. 1 అటు తిరుగు. 1 నిన్ను తిరగమనిలే, అది దాన్ని తిప్పాలి నువ్వు. 2 3. అతి కష్టం మీద 1.5. సరే, నూరా నాగమల్లేశ్వరి.
రెడీ 1 2 నువ్వైతే ఊగుతున్నావు కానీ అది ఎప్పుడో కింద పడిపోయింది. పైనుంచి ఓకే మళ్ళీ ఒకసారి ట్రై చేయి. 1 2 సౌభాగ్యలక్ష్మి రెడీ 1 2 3 పట్టుకున్నంతసేపు పడలేదండి. అమ్మయ్యా వచ్చేయండి. ఏం చేద్దాం? మల్లీశ్వరి ఆన్సర్ కరెక్ట్ చెప్పింది ఓటిస్తున్నాను. మల్లీశ్వరి ఆన్సర్ చెప్పింది, నేను రాంగ్ చెప్పింది తను కరెక్ట్ చెప్పింది. నీకు ఆన్సర్ కి వచ్చే పాయింట్లు 10 తీసుకో. నెక్స్ట్ మెమరీ గ్రిడ్ చూద్దాం. చూసుకున్నారా మంచిగా? ఆ కళ్ళల్లో ఏమున్నాయి? 3 10 సెకండ్స్ లోపల తెలిస్తేనే. సౌభాగ్యలక్ష్మి బ్లౌజ్, బ్లౌజ్ టైమ్ అప్. సారీ మీరు ఒక్కటే చెప్పారు బ్లౌజు 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 అని. బ్లౌజ్, రాళ్ళు, బ్లౌజ్, రాళ్ళు, డాడీ. బ్లౌజు రాళ్ళు దాడి. మీ మీద దాడి చేయబోతున్నారు ఇప్పుడు అందరూ. 1 బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కరెక్ట్. రెండోది మూడోది కూడా బ్లౌజ్ అన్నారు. అయ్యే అవకాశం లేదు. 2 రాళ్ళు, 3 దాడి. అది మ్యాటర్. -10. సౌభాగ్యలక్ష్మి ఎవరికి ఇస్తావు? అన్ని ఇక్కడ చెప్పు నువ్వు. లడ్డు టేబుల్ చెప్పాలి. లడ్డు టేబులా? ఎట్లా? లడ్డు 1 లడ్డు, లడ్డు 2 లడ్డు, లడ్డు లడ్డు 3 లడ్డు, లడ్డు 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 4. కమాన్ చెప్పు లత. లడ్డు 1 లడ్డు, లడ్డు 2 లడ్డు, లడ్డు లడ్డు 3 లడ్డు, లడ్డు 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 4 లడ్డు, లడ్డు 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 5 లడ్డు, లడ్డు 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 6 లడ్డు, లడ్డు 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 7 లడ్డు, లడ్డు 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 8 లడ్డు, లడ్డు 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 9 లడ్డు, లడ్డు 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 10 చెప్పేసింది. ఇప్పుడు 9 లడ్లు బదులు 10 లడ్లు వేసింది. 10 లడ్లు 10 లడ్లు వేసావు. ఇప్పుడు నాగమల్లీశ్వరి ఈమెకి వేరే స్వీట్ ఇవా? మ్యావ్. ఈమెకి మ్యావ్ టేబులా? మ్యావ్ 1 జా మ్యావ్, మ్యావ్ 2 జా 2 మ్యావ్ మ్యావ్, మ్యావ్ 3 జా మ్యావ్ మ్యావ్ మ్యావ్, మ్యావ్ 4 జా మ్యావ్ 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 మ్యావ్, మ్యావ్ 5 జా మ్యావ్ 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 మ్యావ్, మ్యావ్ 6 జా మ్యావ్ 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 మ్యావ్, మ్యావ్ 7 జా మ్యావ్ 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 మ్యావ్, మ్యావ్ 8 జా 7 లేదు. 7 పోయింది. 7 పోయింది. ఈమెకి ఏమిద్దాం? ఈమెకి అంబా టేబుల్ చెప్దాం. అంబా టేబుల్ చెప్తాం. అంబా 1 జా అంబా, అంబా 2 జా అంబా అంబా, అంబా 3 జా అంబా 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 అంబా. మీరు అంబా అనేది ఏదో పేర్లో పలుకుతున్నారు, అట్లా కాదు. అంబా అంబా 2 జా అంబా అంబా మియావ్ అని అనిపించండి. మియావ్ 1 జా అన్నారు. అనిందామే మియావ్. అంబా 1 జా అంబా, అంబా 2 జా అంబా అంబా, అంబా 3 జా అంబా 3 జా అంబా అంబా అంబా, అంబా 4 జా అంబా 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 అంబా, అంబా 5 జా అంబా 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 అంబా. స్పీడ్ గా చెప్పాలి, ఆగకూడదు అసలు. అంబా 6 జా అంబా 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 అంబా, అంబా 7 జా అంబా 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 అంబా, అంబా 8 జా అంబా 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 అంబా, అంబా 9 జా. ఒకటి ఎక్కువ చెప్పిన చెప్పింది. 8 అంబా 9 జా అంబా 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 అంబా, అంబా 10 జా అంబా 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 నీకు దండం అంబా. ఆపంబా ఆపు. సౌభాగ్య నేను ఫస్ట్ స్పీడ్ కరెక్ట్ గా చెప్పాను నేను. లావణ్య 10. లావణ్య 10. ఓకే నెక్స్ట్ మెమరీ గ్రిడ్ చూడండి. ఇప్పుడు 3 వస్తాయి చూసుకోండి. ఆ 3 చెప్పాలి.
సౌభాగ్యలక్ష్మి. కొప్పు, ఆ, కోతి, ఉమ్. చేపల ఫ్రై. లత. కరెక్ట్. లావణ్య. కరెక్ట్. కరెక్ట్. కరెక్టేనా? సో 1 ఏం చెప్పారు? కొప్పు. కొప్పు. చూద్దాం. కొప్పు. కొప్పు కరెక్ట్. 2 చేపల ఫ్రై. 10 పాయింట్లు సౌభాగ్యలక్ష్మి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ మెమరీ గ్రిడ్ చూడండి. మధ్యలో వరుస వచ్చింది. 3 10 సెకండ్స్ లోపల తెలిస్తేనే. తెలియదా? క్లూ కావాలా? క్లూ. ఏమేం తెలుసు మీకు? నీకేం తెలుసు? 3 తెలుసు. 3 తెలుసు. 1 3 తెలుసు. 1 3 తెలుసు. 1 3. మధ్యలో మాత్రమే తెలియదా? అయితే నేను 2వ తారీఖు గురించి ఒక క్లూ ఇవ్వబోతున్నాను. రెడీయా? అది ఒక జంతువు. సౌభాగ్యలక్ష్మి. 1 సన్ఫ్లవర్, 2 ఎలిఫెంట్, 3 చిన్న బాబు పాదాలు. ఓకే లత. కరెక్ట్. కరెక్టా? 1 సన్ఫ్లవర్ అవునా కదా చూద్దాం. కరెక్ట్. 2 ఏనుగు అన్నారు కదా, ఏనుగు కరెక్టా? కరెక్ట్. 2 చూద్దాము. ఆ ఏనుగు బీరకాయ తోటలో మొత్తం ధ్వంసం చేసి తినేసి వెళ్ళిపోతుంది. 3 చిన్న పాపకాళ్ళు. అవును కరెక్ట్. 3 కరెక్ట్. 10 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. ఓకే, డైలాగ్ వినిపించేటప్పుడు బజర్ నొక్కకండి. డైలాగ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ కి బజర్ నొక్కండి. డైలాగ్ వినండి. బాబాయ్, జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. విన్నారుగా? అదే సూక్తిని మేము కూడా ఫాలో అవుతూ కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నాం. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? నాగమల్లీశ్వరి. రజనీకాంత్. రజనీకాంత్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు తీసుకో. సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ ఉన్న నరసింహ సినిమాలో రజనీకాంత్ కి ఎంతమంది కూతుర్లు? సౌభాగ్యలక్ష్మి. 2 కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. బాబాయ్, జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టపడిందే జీవితంలో ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. లావణ్య. బాబాయ్, జీవితంలో కష్టపడుతుంటే ఏది నిలవదు, కష్టపడితేనే నిలుస్తుంది. అది మంచినీళ్ళైనా సరే, మాట అయినా సరే. నాగమల్లీశ్వరి. బాబాయ్, జీవితంలో కష్టపడకుండా ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఏది నిలవదు. ఎవరో ఒకళ్ళు పట్టుకుపోతారు. సౌభాగ్యలక్ష్మి. బాబాయ్, ఒక్కటి గుర్తు పెట్టుకోండి, జీవితంలో కష్టపడకుండా వచ్చింది ఉండదు, ఎక్కడికి పోదు. ఉండదు. కష్టపడితే వచ్చింది శాశ్వతంగా మన దగ్గరనే ఉంటుంది. ఓకే లత. బాబాయ్, ఒకటి గుర్తించుకోండి, కష్టపడితేనే మన దగ్గర ఉంటుంది, కష్టపడితేనే నాకు సూపర్ స్టార్ మహిళా స్టార్ దక్కుతుంది, కష్టపడింది ఏది రాదు, సూపర్ స్టార్ మహిళ కూడా. షీల్డ్ అయినా 3 లక్షలైనా. ఓ మహబూబ్ నగర్. నెక్స్ట్ డైలాగ్. మా తాత బుడే సుల్తాన్ టైలర్ మేడం మక్కాకి వెళ్దాం అనుకున్నాడు, డబ్బుల్లాకి వెళ్ళలేకపోయాడు. మా అయ్య పీర్ సుల్తాన్ మక్కా కంటే ముందు అల్లా దగ్గరికి వెళ్ళిపోయాడు మేడం. ఈ టిప్పు సుల్తాన్ నేనైనా మక్కా వెళ్దాం అనుకుని రోజుకి పైసా పోగు చేసుకుంటున్నా, రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓ రబ్బా 1,00,000 కోట్లేంటి మేడం. ఈ డైలాగ్ చెప్పిన నటుడు ఎవరు? నాగమల్లీశ్వరి. కోసాని కృష్ణమురళి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. సరే, ఇదే డైలాగ్ కి సంబంధించి ఇంకో క్వశ్చన్. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? సౌభాగ్యలక్ష్మి. కృష్ణం వందే జగద్గురు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. సౌభాగ్యలక్ష్మి. మా తాత బుడే సుల్తాన్ మక్కాకి వెళ్దాం అనుకున్నాడు, డబ్బులు లేక వెళ్ళలేకపోయాడు. మా అయ్య పీర్ సుల్తాన్ మక్కా కంటే ముందే అల్లా దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను టిప్పు సుల్తాన్ నేనైనా మక్కాకి వెళ్దాం అనుకుంటున్నాను, రోజు ఒక్కొక్క రూపాయి సంపాదించడానికి నానా కష్టంగా ఉంది, 1,00,000 కోట్లు ఎక్కడ మేడం? ఓకే, నాగమల్లీశ్వరి. మా తాత టిప్పు సుల్తాన్, అతను మక్కాకి వెళ్దాం అనుకున్నాడు, వెళ్ళలేకపోయాడు. మా నాన్న ఫార్మర్, అతను మక్కాకి వెళ్దాం అనుకున్నాడు కానీ వెళ్ళలేకపోయాడు. నేను వెళ్దాం అనుకుంటున్నాను కానీ రోజు సంపాదించింది కూడబెట్టుకొని ఒక పూట తినడానికే కష్టంగా ఉంది. 100 కోట్లు ఎలా సంపాదించి వెళ్ళగలను? ఎట్లా? ఓకే, నెక్స్ట్ డైలాగ్. జీకే, మామూలుగానే మనిషి అన్నోడికి ఓ టీ స్పూన్ టెంపర్ ఉంటుంది,
అది ఈ డ్రెస్ వేసుకున్నోడికి టన్నుల్లో ఉంటుంది. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? లత. వరుణ్ తేజ్. రాంగ్ ఆన్సర్. నాగమల్లీశ్వరి. రవితేజ. రాంగ్ ఆన్సర్. లావణ్య. ఏం చెప్తే నేను ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తానో నేను చెప్పట్లేదు. సౌభాగ్యలక్ష్మి. కళ్యాణ్ రామ్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ లత వారేవా ఏమి ఫేస్ రౌండ్ నుంచి వరుణ్ తేజ్ ని పిలుస్తూ ఉంది. కనీసం ఈ రౌండ్ కైనా వస్తాడేమో అని మళ్ళీ పిలిచింది, రాలే. సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ ప్రకారం మనిషికి టెంపర్ ఎంత ఉంటుందని హీరో చెప్పాడు? లత. 100 టన్నులు. నాగమల్లీశ్వరి. మేడం సార్ తెలియదు, ఐడియా లేదు ఎంత ఉంటుందో టెంపర్. ఎప్పుడు మీరు బ్లడ్ టెస్ట్ చేయించలేదా? ఓకే. లావణ్య. 100 కేజీలు. ఏదో ఒకటి. సౌభాగ్యలక్ష్మి. తెలియదు, సారీ ఎవరు చెప్పలేదు. టీ స్పూన్ అంత ఉంటుందంట. మామూలుగానే మనిషి అనేవాడికి టెంపర్ 1 స్పూన్ ఉంటుంది. నాలాగా ఇంత అందంగా ఇంత అందమైన చీర కట్టుకున్న వాళ్ళకి, పిచ్చుండే వాళ్ళకి కిలోలు కిలోలు ఉంటుంది. నాగమల్లీశ్వరి చెప్పు. మామూలుగా మనిషి అన్నోడికి టెంపర్ అనేది ఉండదు, స్పూన్ అంత ఉంటుంది. సూపర్ స్టార్ మహిళలో పాల్గొనే మహిళలకు టన్నుల కొద్ది ఉంటుంది. నాలాంటి పీఈటీకి 1,00,000 కేజీలు ఉంటుంది. ఓకే. లావణ్య. మామూలుగానే టెంపర్ టీ స్పూన్ అంతగా ఉంటుంది. మహబూబ్ నగర్ నుంచి వచ్చిన నాకు టన్నుల కొద్దీ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. లత. మామూలు వాళ్ళకి టెంపర్ 1 స్పూన్ అంతా ఉంటుంది. నాలాగా ఉన్న వాళ్ళకి 1,00,000 కోట్లలో టెంపర్ ఉంటుంది. వీళ్ళు ఆయన పరిస్థితి ఏంటో. నెక్స్ట్ డైలాగ్. జాతీయ గీతం పాడుతుంటే పిడిగా వచ్చి పడినా ఉన్న చోట నుంచి కదలకూడదు అనే బుద్ధి లేదు. జాతీయ జెండా గౌరవం ఇచ్చి 50 మంది టీచర్లు 1500 మంది స్టూడెంట్స్ ఉండగా హద్దు మీరి స్కూల్లోకి వెళ్తున్నామన్న జ్ఞానం లేదు. మాతా పిత గురు దైవం అంటారు. అటువంటి గురువు మీద చేయి చేసుకుంటున్నామన్న సిగ్గు లేదు. ఏ దేశంలో పుట్టారా మీరు? దేశంలో జెండాల సంఖ్య ఎక్కువడం వల్ల పార్టీ జెండాకి జాతీయ జెండాకి తేడా తెలియకుండా పోయింది కదా. ఈ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? నాగమల్లీశ్వరి. రాజశేఖర్. అందుక బజర్ నొక్కావు. లావణ్య. రాజశేఖర్. ఈవిడ ఎక్కడ దొరికారండి? నాకు చెప్పిన ఆన్సర్లే మళ్ళీ చెప్తున్నది. కరెక్ట్ అయితే ఆమె పాయింట్లు ఇచ్చేస్తాను కదా. లేదు, తనేమని రాజశేఖర్ అనింది. యూ మైండ్ అబ్సెంట్. సౌభాగ్యలక్ష్మి. సూర్య. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. లావణ్యకి చెప్పిందే చెప్పాలనిపిస్తుంది. సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ ప్రకారం మా స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉన్నారు? సౌభాగ్యలక్ష్మి. 1500 మంది. 1500 మంది టీచర్లా? నో లత. టీచర్లే 1500 మంది ఉంటే పిల్లలు ఎంతమంది? 15 మంది ఉన్నారు. 15 మంది. ఆఫ్టర్ ఆల్ నో. నాగమల్లీశ్వరి. ఐ డోంట్ నో. ఏదో ఒక నంబర్ చెప్పు. 20 కాదు. లావణ్య. 1000 మంది టీచర్లా? రాంగ్. ఈ ఆన్సర్ కూడా ఎవరు చెప్పలే. 50 మంది టీచర్లు. జాతీయ గీతం పాడుతుంటే పిడుగే వచ్చి పడినా ఉన్న చోట నుంచి కదలకూడదన్న జ్ఞానం లేదు నీకు? జాతీయ జెండాని గౌరవిస్తూ 50 మంది టీచర్లు 1500 మంది స్టూడెంట్స్ ఉన్న చోటే నిలబడి ఉంటే వెళ్తావేంట్రా లోపలికి? అజ్ఞాని, బేవకూఫ్, గదా కహీకా. చెప్పు. జాతీయ గీతం పాడేటప్పుడు వర్షం పడినా ఈడ 50 మంది టీచర్లు 15 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వెళ్తావేంట్రా గాడిద. 50 మంది టీచర్లు 15 మంది స్టూడెంట్స్ అంట. ఓకే. నాగమల్లీశ్వరి. జాతీయ గీతాన్ని ఎంతో గౌరవించే మన భారతదేశంలో ఇవిడ ఒక వ్యాసం రాసుకొచ్చారు, విందాం. చెప్పండి. పిడుగులు పడ్డా చలించకుండా జాతీయ గీతాన్ని గౌరవించే మన దేశంలో 50 మంది స్టూడెంట్స్, టీచర్స్ 1000 మంది. క్లారిటీ తెచ్చుకోండి. ఎంతమంది టీచర్స్? 50 మంది స్టూడెంట్స్ 20 మంది టీచర్స్ ఉన్న ఈ స్కూల్లో అలా దూసుకెళ్తావేంద్రా? ఎలా వెళ్ళాలి మరి? ఇలాగా. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. రండి సౌభాగ్యలక్ష్మి. నాగమల్లీశ్వరి రండి. లత అండ్ లావణ్యకి టై అయింది. మరి మీరు డిసైడ్ చేసుకుంటారా? లత నీకేం కావాలి? రైస్ కుక్కర్ తీసుకుంటా. రైస్ కుక్కరా? మరి నీకేం కావాలి? రైస్ కుక్కర్. నీకు రైస్ కుక్కర్. నీకు రైస్ కుక్కర్ అయితే మేము టై బ్రేక్ చేస్తాం. టై బ్రేక్ చేయాలా? రండి. రైస్ కుక్కర్ కి మంచి డిమాండ్ ఉంది, అందుకే మేము టై బ్రేక్ చేయబోతున్నాం. ఇప్పుడు ఎవరికి స్టార్ కార్డ్ వస్తే వాళ్ళకే రైస్ కుక్కర్. ఓకే, తీసుకోండి. లతకు వచ్చింది స్టార్. లత రైస్ కుక్కర్ తీసుకో. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. మీ గేమ్ లో ఇవాళ మీరు పంటితో బలూన్ ని కొరికి
చంపేయాలి. ఇదిగో ఇట్లా పట్టుకోండి. ఇప్పుడు దీన్ని కొరికేయండి. ఇంత గాలి నా జీవితంలో నేను ఎప్పుడు పిచ్చుకోలేదు. ఒక్కసారిగా ఇంత గాలి నా మీదకి వచ్చింది. అబ్బా చచ్చిపోయానేమో అనుకున్నాను. ఈ పరిస్థితి ఏంటో నాకు తెలియదు కానీ కొన్ని బ్లాస్ట్ అవుతాయి, కొన్ని తుస్సు అవుతాయి, కానీ మీరు కొరకాలి. ఓకే, తొడిమ పట్టుకోండి. తొడిమ. ఇప్పుడు 3 బంతులు ఇక్కడ వేయండి. ఈ 3టిని ఊది దాటించాలి. అక్కడ కాదు, అందులోకి దాటించాలి. చేత్తో టచ్ చేయొద్దు. అది ఇలా దాటిన తర్వాత మళ్ళీ దీన్ని తీసి ఇందులో వేసేయి. ఓకే, లత లావణ్యకి టై అయింది కాబట్టి టై బ్రేక్ చేసి ఎవరు ముందు ఆడాలో డిసైడ్ చేద్దాం. రండి. స్టార్ కార్డ్ ఎవరికి వస్తే వాళ్ళు తర్వాత ఆడతారు. సర్కిల్ కార్డ్ వాళ్ళు ఫస్ట్ ఆడాలి. సో లత, నీకు సర్కిల్ కార్డ్ వచ్చింది, నువ్వే ముందు ఆడుతున్నావు. 1 2 3 గో. అంతే పో. ఓహో, వెళ్ళిపో వెళ్ళిపో తొందరగా. బలూన్ తొడిమ సింగిల్ హ్యాండ్. అమ్మమ్మో అమ్మో. అమ్మ లత లీడ్లోకి వచ్చేసి మహబూబ్ నగర్ నుంచి క్వార్టర్ అక్కడి నుంచే కొరికేసేలా. గాలి తిని బతుకుతాం అంటూ ఉంటారు చాలా మంది, కానీ ఇవాళ చూస్తున్నాం మనం గాలి తిని బతకడం ఎలా. బాగా పడుతున్నాయి ఇవి. అసలు ఎంత ఆరాటం బలూన్ తినడానికి. ఏ సెకండ్ హ్యాండ్. టైం అప్. 2 4 6 8 10 12 14 16. 16 అంటే 160 పాయింట్లు. లత లీడ్ లోకి వచ్చేసావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. సింగిల్ హ్యాండ్. మళ్ళీ నేను వచ్చి తీయాలా అవి? అబ్బా మూడు మూడు. వెళ్ళు. అయ్యో టైం వేస్ట్ మీ ఊరికే. బయటకి వేసేయండి. వేసేయండి బయటికి. ఆ చేత్తో వేసేయండి. వెళ్ళిపోండి. అది కూడా బయటకి వేసారు. పర్లేదు మీరు ఆడండి. నాతో మాట్లాడటం ఏంటి? మీరు అసలు రన్నింగ్ కామెంట్ ఇస్తున్నారా ఏంటి? మీరు బాగా నచ్చినట్టుంది, అందుకే చాలా బాగా తింటుంది. గట్టిగా విసిరేయండి. గట్టిగా. అంతే. అబ్బాయి ఇవిడికి మాక్సిమం కింద పడిపోతున్నాయి. నీ అదృష్టమేమో కానీ అసలు లత ఎందుకు చేసావు ఈ పని? ఎందుకంత బాగా ఆడావు? సుమతో ఆడాలని చాలా ఏళ్ళ నుంచి అనుకుంటున్నావు కానీ మరి 240 పాయింట్లు సంపాదిస్తే వాళ్ళందరూ ఎట్లా చచ్చేది ఇప్పుడు? చేస్తారు. అయ్యా టైమ్ అప్. 2 4 6 7 70. వన్ టూ త్రీ గో. అయ్యా కాదు, ఊపి చూస్తుంది ఫస్ట్. రాక్షసంగా తింటుంది.
లాలీపాప్ తిన్నట్టు తింటోంది బెలూన్లని. బయటకు వదిలేయండి గట్టిగా. సెకండ్లు ఉన్నాయి ఇంకా. ఇంగ్లాండ్ టైమ్ అప్. 2, 4, 6, 8 80 పాయింట్లు. నాగమల్లీశ్వరి ముందర చాలా పెద్ద టాస్క్ ఉంది. 16 బంతులు అందులో పడాలి. అయితే నువ్వు మహబూబ్ నగర్ నుంచి వెళ్తున్న రెండో పార్టిసిపెంట్ అవుతావు క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి. ప్రస్తుతం లత తర్వాత లీడ్ లో సౌభాగ్యలక్ష్మి ఉంది. కనీసం తన స్కోర్ అయినా దాటాలంటే నువ్వు 11 వేయాలి. రెడీ 1, 2, 3 గో. సింగిల్ హ్యాండ్. విన్ అవ్వాలంటే మాత్రం 16. కమాన్ ఫాస్ట్. seconds more. బయటపడింది వేసింది. సరే అది ఎలాగో బయటకే పోయింది. టైమ్ అప్. 2, 4, 6, 8, 9 90 పాయింట్లు వచ్చాయి నీకు. చాలా హ్యాపీగా ఉంది. మామ్నార్ వాళ్ళకి ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తున్నాను. సూపర్ స్టార్ మహిళ 3 lakhs మన మామ్నార్ డిస్ట్రిక్ట్ అది నాకే. థ్యాంక్ యూ. మరోసారి ప్రేక్షకులందరికీ చిన్న బతుకమ్మ పండుగ శుభాకాంక్షలతో ఇవాల్టి ఎపిసోడ్ ని ఇక్కడతో కంక్లూడ్ చేస్తున్నాము. రేపు మళ్ళీ సూపర్ స్టార్ మైల్ లో కలుద్దాము. రేపు ఏ జిల్లా వస్తుందో చూద్దాము. బై బై.